గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. ఉస్మానియా యూనివర్సిటీ భూములు తీసుకుని పేదలకు ఇళ్లు కట్టిస్తామంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన మాటలు పేదల్లో సంతోషం నింపుతుంటే విపక్షాలు, విద్యార్థి సంఘాలు మాత్రం ఇది తగదని అంటున్నాయి. మొత్తానికి ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య కొత్త ఫైట్ మొదలైంది. ల్యాండ్ లడాయి ఇవాల్టి మన డిస్కషన్ టాపిక్. ఇందులో పాల్గొనేందుకు మనతో యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ మానవతరాయ్ ఉన్నారు. అట్లాగే తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి కూడా మనతో జాయిన్ అవుతున్నారు. వరంగల్ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు కాసం వెంకటేశ్వర్లు మనతో ఈ చర్చలో పాల్గొంటారు. అట్లాగే సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, పూల రవీందర్ ఎమ్మెల్సీ టీఆర్ఎస్ జాయిన్ అవుతారు మనతో. దానికంటే ముందు మీరు కూడా దీనిలో ఈ చర్చలో పాల్గొనవచ్చు. www.sakshi.com పోస్ట్ చేయవచ్చు మీ అభిప్రాయాల్ని. Now let's enter into the subject. తెలంగాణలో మరో ల్యాండ్ లడాయి మొదలైంది. పేదలకు ఇళ్లు కట్టిస్తామంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దానికోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న స్థలాన్ని వాడుకుంటామని ప్రకటించారు. విద్యార్థి సంఘాలు, విపక్షాలు కేసీఆర్ ఆలోచనను తప్పుపడుతున్నాయి. విద్యా సంస్థల భూముల్ని లాక్కోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పేదలకు ఇళ్ల స్థలాల వ్యవహారం తెలంగాణలో అనేక మలుపులు తిరుగుతోంది. పేదలకు ఇల్లు కట్టించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న కేసీఆర్ అందుకు తగిన స్థలం యూనివర్సిటీలోనే ఉందని అన్నారు. యూనివర్సిటీలు ఏమైనా రాజదర్బారులా వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. గడిచిన 3 రోజులుగా హైదరాబాద్లో స్వచ్ఛ హైదరాబాద్ నిర్వహిస్తున్న కేసీఆర్ పేదలుండే బస్తీల్లో కలియ తిరిగారు. అనేక మంది పేదలు తమకు ఉండేందుకు సొంతిల్లు కావాలని కేసీఆర్ కు మొరపెట్టుకున్నారు. దీనిపై స్పందించిన కేసీఆర్ ఖచ్చితంగా పేదల సొంతింటి కల నిజం చేస్తానని భరోసా ఇచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న స్థలాన్ని సేకరించి పేదలకు ఇల్లు కట్టిస్తానని తెలిపారు. ఎన్ని విమర్శలు ఎదురైనా తన సంకల్పం చెక్కుచెదరదని స్పష్టం చేశారు. గోల్ఫ్ కోర్సులు, రేసు కోర్సులు, పేకాట క్లబ్బులకు 100 ఎకరాలిచ్చిన గత ప్రభుత్వాలు పేదల గూడు గోడును ఏనాడు పట్టించుకోలేదని విరుచుకుపడ్డారు. తనను విమర్శిస్తున్న నాయకులు అప్పుడెందుకు నోరెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో చాలా స్థలాలు కబ్జాకు గురయ్యాయని, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన అనేక ఎకరాలు ఆక్రమణకు గురైన విషయాన్ని ప్రస్తావించారు. మీకు వీలైతే ఈ కాన్స్టిట్యున్సీ లోపల ఒక 11 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ ప్లేస్ ఉంది, రోడ్డుకి ఇవతల పక్క, క్యాంపస్తో సంబంధం లేకుండా. అదైతే ఒక 1500 మందికో 2000 మందికో మనం ఇల్లు కట్టించేటువంటి ఏర్పాటు ఉంటుంది. ఇంకేదైనా 1-2 ప్లేసెస్ వీళ్ళకు క్లోజ్ బై దొరికితే అక్కడ కూడా ఏదైనా కొంత చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఉప్పల్ చౌరస్తాలో పొద్దున నేను మాట్లాడిన అధికారులను పిలిచి దాదాపు ఒక 70-80 ఎకర్స్ ల్యాండ్ ఉంది మనకు. ఆ ప్లేస్లో 6 స్టోరీ బిల్డింగ్స్ కట్టించి లిఫ్ట్స్ పెట్టేసి ఎలివేటర్స్ పెట్టేసి వీళ్ళందరూ కూడా మనం అక్కడ ఇల్లు అలాంటి చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ స్థలం తీసుకుంటామన్న కేసీఆర్ ఆలోచనపై ఉస్మానియా విద్యార్థులు మండిపడ్డారు. సీఎం దిష్టిబొమ్మ తగులబెట్టి నిరసన తెలిపారు. ఖబర్దార్ కేసీఆర్, ఓయూ భూములు జోలికొస్తే నీ అంత చూస్తావు, నీకు రాళ్లదాడి తప్పదు. తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అంతకన్నా ఎక్కువ రీతిలో ఈ యొక్క నిరుద్యోగ ఉద్యమాన్ని, ఓయూ భూములు జోలికొస్తే ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరిస్తున్నాం. నిజంగా నీకు పేదవాళ్ల మీద ప్రేమ ఉంటే, నిజంగా వాళ్ళ ఓట్లు నువ్వు దండుకోవాలనుకుంటే, ఈరోజు రాజీవ్ గృహకల్పలో మరి ఇళ్ళు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ గృహకల్పలు అపార్ట్మెంట్ల రూపంలో ఉన్నాయి. చాలామంది మరి ఆ ఇళ్లలోకి వెళ్ళలేదు. కాబట్టి ఇక్కడ ఉంటున్న బస్తీ వాసులకు ఆ ఇళ్ళు ఇచ్చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. పేదవాళ్ళకి, దళితులకు మేము వ్యతిరేకం కాదు ఇల్లు ఇచ్చుకోవాలంటే. అటు విపక్షాలు సైతం ముఖ్యమంత్రి ఆలోచనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూనివర్సిటీ స్థలాలు లాక్కోవడం తగదని హితవు పలికాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ కొత్త ప్లాన్ వేశారని విమర్శించాయి. ఒక దినం పోలో గ్రౌండ్, ఒక దినం పరేడ్ గ్రౌండ్, ఒక దినం చెస్ట్ హాస్పిటల్, ఒక దినం గూగుల్ టెస్టు, ఇలాంటి మాటలు చెప్పి ఆయన ఎలక్షన్ ఎజెండా నుంచి పక్కకు జరపాలని కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ దృష్టిలో పెట్టి మాట్లాడుతున్నారు. దానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఏ దానికైనా విద్యార్థులు కానీ, ప్రైవేట్ సంఘాలు కానీ, మా కాంగ్రెస్ పార్టీ కానీ అందరం కూడా ఒక ఇంచ్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ తీసుకునేందుకు వీల్లేదు. యూనివర్సిటీలో ఏమైనా వాళ్ళ జాగీరా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. మరి నీ జాగీరా అని అడుగుతారు. ముఖ్యమంత్రి గారికి దమ్ముంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ బయట కాదు, ఆర్ట్స్ కళాశాల ముందుకు పోయి ఆ స్టేట్మెంటు
ఈరోజు తెలంగాణ ఉద్యమానికి జీవం పోసి నీ యొక్క దొంగ దీక్షతో విరమిస్తే మళ్ళీ వాళ్ళు దీక్ష చేసి ఉద్యమం మొదలైన తర్వాత తెలంగాణ ఉద్యమం యావత్ విద్యార్థి లోకాన్ని కథనంలోకి దించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల సమస్యల పట్ల అక్కడున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం అనేక సంవత్సరాలుగా దీక్ష చేస్తుంటే రోజులుగా చేస్తూ ఉంటే ఏ ఒక్కరోజు కూడా ఒక మంత్రిని కూడా పంపలా. పైగా ఈరోజు మీ జాగిరా అని చెప్పి అక్కడున్న విద్యార్థుల్ని ప్రశ్నిస్తున్నావు. తాను నిర్ణయం తీసుకున్నానంటే వెనుకడుగు వేసే ప్రసక్తే ఉండదని ఓవైపు కేసీఆర్ అంటుండడం, విశ్వవిద్యాలయం భూములెందుకు అని విద్యార్థి సంఘాలు విపక్షాలు విరుచుకు పడుతుండడం ముందు ముందు ఏ పరిణామాలకు దారితీస్తుందో. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కరిని కూడా వదలకుండా పేదలందరికీ ఇళ్ళు నిర్మించిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేదల ఇళ్ళు నిర్మించడం కోసం అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీలో కొంత స్థలాన్ని సేకరిస్తామనడం వివాదాస్పదమైంది. దాన్ని విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, నిరుద్యోగులు వ్యతిరేకిస్తున్నారు, అట్లాగే విపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 2000 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ కోసం అని చెప్పి అప్పుడు ఆయన దానం చేస్తే దానిలోంచి ఇప్పటికే 700 ఎకరాలు కబ్జాలకు గురై ఉన్నాయి. లీజుల పేరిట, అక్రమంగా అమ్ముకున్న పేరిట, రకరకాల కారణాలతో 700 ఎకరాలు ఇప్పటికే కబ్జాలో ఉన్నాయి. 1300 ఎకరాలు మిగిలి ఉన్నాయి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్నది యూనివర్సిటీలకు 1000 ఎకరాలు అవసరం లేదని చెప్పి దాని గురించి మాట్లాడుకుందాం మనం. మనతో తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు ఉన్నారు, అట్లాగే మానవతరాయ్ ఉన్నారు. ముందుగా మానవతరాయ్ గారు చెప్పండి, ఎందుకు మీకు అభ్యంతరం? 10 ఎకరాలు 15 ఎకరాలు తీసుకొని అదే ప్రాంతంలో ఉన్న పేదలకు ఇళ్ళు కట్టిస్తానంటున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నప్పుడు చాలా క్రియాశీలకంగా సమరోత్సాహంతో పాల్గొని పోలీసులను ఎదిరించి పోట్లాడిన కాలంలో ఆ చుట్టుపక్కల పేదలు మిమ్మల్ని ఆదుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఇళ్ళు కట్టిస్తానంటుంటే మీకేమిటి అభ్యంతరం? ముందుగా స్పష్టంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇది కేసీఆర్ ఎన్నికల స్టంటు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఈ నాటకం ఆడతాడు. పేద ప్రజలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తాడు. మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిన్ననే నాగార్జున సాగర్లో శిక్షణా తరగతులు వెళ్ళొచ్చారు. మరి అక్కడ ఏం నేర్చుకున్నారో ఏందో. మరి ఒక విశ్వవిద్యాలయం నేర్చుకోవడానికి వెళ్ళలేదు, నేర్పడానికి వెళ్ళిన వ్యక్తి కనీసం అవగాహన ఉంటుంది కాబట్టి, కాస్త కోస్త అవగాహన ఉంటుంది. నేర్పడానికి వెళ్ళిన వ్యక్తి, యూనివర్సిటీ అనేది అటానమస్ బాడీ, స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాని పరిరక్షణ కొన్ని చట్టాలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు వెళ్ళటానికి, ఎవరు పడితే వాళ్ళకి అమ్మటానికి భూమి కొనటానికి కూడా అవకాశం లేదు. అట్లాంటి పటిష్టమైనటువంటి చట్టాలు ఉన్నాయి. గతంలో కూడా ఒకవేళ ఇవ్వాలనుకుంటే 11 సంవత్సరాల లీజుకు మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. అది ఎవరికి ఇవ్వాలి? విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వారికి, వైజ్ఞానిక సంస్థలకు సంబంధించిన వారికి. ఒక విశ్వవిద్యాలయం కాబట్టి విద్యా వాతావరణాన్ని కలుషితం చేయనటువంటి ఉన్నత విద్య సంబంధించిన అంతర్జాతీయ ప్రమాణాలు పాటించేటువంటి సంస్థలకు మాత్రమే ఇవ్వాలి. అది కూడా యూనివర్సిటీలో ఈసీ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో అందులో పాస్ అయిన తర్వాత వైస్ ఛాన్సలర్ అనుమతితో జరుగుతుంది. కేసీఆర్ గారు మరి ఆయన నియంత పాలన కొనసాగిస్తాడు, ఏదంటే అది చేద్దాం. మరి ఆయనకి ఓయూ విలువైనటువంటి భూముల మీద కన్నుబడింది. ఆ భూముల్ని కబ్జా చేసే ఎత్తుగాళ్ళలో భాగంగా పేద ప్రజలను చూపించి వాళ్ళకు ఎకరం అరెకరం అడ్డగట్టి మిగతా 10 ఎకరాలు దొబ్బే ప్రయత్నం చేస్తాడని మేము విద్యార్థులుగా మేము అనుకుంటున్నాం. అసలు ఈ 11 నెలలు అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ. ఇక్కడ 10 నెలలుగా వైస్ ఛాన్సలర్ లేడు. అసలు విశ్వవిద్యాలయాన్ని ఒక రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పెద్ద విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాల్సింది పోయి ఒక హెల్త్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని ఉస్మానియా యూనివర్సిటీలో కట్టే అవకాశం, అట్లాంటి అంతర్జాతీయ ప్రమాణాలను సంస్థలు తీసుకురావాల్సింది పోయి ఉద్యోగ కల్పన, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు కేసీఆర్. ఇక్కడ పోరాటం చేసినటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాల్సింది పోయి విభిన్నంగా ఒక ముఖ్యమంత్రిలా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్క, రియల్ ఎస్టేట్ ఒక వ్యాపార లెక్క ఆలోచిస్తాడు. సరే సెక్రటరేట్ను అమ్ముతాడంటే మేమేమనుకున్నామంటే సరే పోనీ, అది మాకు సంబంధించిన అంశం కాదు, విద్యార్థులకు సంబంధించిన అంశం. రాజకీయ నాయకులు ఉంటారు, ప్రతిపక్ష నాయకులు ఉంటారు, వాళ్ళు కొట్లాడతారని మేము అనుకున్నాం. తీరా చూస్తే కేసీఆర్ గారు మనసు ఉస్మానియా యూనివర్సిటీ విలువైనటువంటి భూముల మీద పడిందని మాకు స్పష్టమైనటువంటి అర్థం అవుతుంది. ఒక మాట వెనక్కి తీసుకున్నట్టండి ఆయన. మరి ఈరోజు మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? మీ మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి చేస్తానని మీరు మేము కూడా పేద ప్రజల విద్యార్థులం, మా తల్లిదండ్రులు కూడా బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం.
మేము అయ్యా ఇది సాధ్యం కాని పని. ఒక చట్టాలను యూనివర్సిటీలో ఒక అటానమస్ బాడీలో ఇల్లు కట్టే అవకాశం లేదు. అక్కడ మా యూనివర్సిటీలో 14 బస్తీలు ఉన్నాయి. ఇక్కడ యూనివర్సిటీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. భావి తెలంగాణ పౌరుల కోసం నిర్మించాల్సినటువంటి వైజ్ఞానిక మరి అంతర్జాతీయ మరి ప్రమాణాలు ఉన్నటువంటి విద్యా సంస్థ ఇంకా నెలకొల్పాల్సిన అవసరం ఉంది. మేము ఈరోజు 10,000 మంది బోర్డర్లు ఉన్నాం. వీటి గురించి ఆలోచించండి. మీరు పనికి మాలిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు. మేము ఈరోజు ఒక రూములో 2 బోర్డర్లు ఉండాల్సి వస్తే మేము 10 మంది బోర్డర్లు తలదాచుకుంటున్నాం, అడ్జస్ట్ అవుతున్నాం. మేము ఏమనుకున్నాం అంటే సీమాంధ్ర పాలకులనే ఈ విధంగా మాట్లాడలేదు యూనివర్సిటీ వైపు. మనోత్తర గారు ఒక్క విషయం, ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న ఈ 14 బస్తీలకు సంబంధించిన భూమి కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించింది. ఆ 14 బస్తీల్లో కూడా పర్మనెంట్ నిర్మాణాలు కావు, తాత్కాలిక నిర్మాణాలు. వాళ్ళు కూడా మేమేందంటే మేము కనకరిస్తే అసలు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలని కూడా మీరు అడగొచ్చు. వాళ్ళకి క్వార్టర్స్ కట్టించాల్సింది పోయి అది వాళ్ళు కూడా మా ఉద్యోగస్తులు, మా మెస్సుల్లో చాలని జీతాలతో 3,000కు పనిచేస్తున్నట్టు ఉద్యోగస్తులు వాళ్ళు. తెల్లారుజాము 4 గంటలకు వచ్చి మాకు టిఫిన్ తయారు చేయటం, మధ్యాహ్నం భోజనం తయారు చేయడం. శ్రామికులు ఈరోజు కనీస వేతనం కూడా వాళ్ళకి ఇవ్వట్లేదు. అట్లాంటి వారి గురించి వేతనాలు పెంచడం విషయంలో కూడా ఆలోచించకుండా, వాళ్ళ క్వార్టర్స్ నిర్మించకుండా ఈరోజు పనికిమాలిన బయట వ్యక్తుల్ని, ఇప్పుడు బయట పేద ప్రజలంటే వాళ్ళు కూలీనాలు చేసుకునేటువంటి అమాయక వ్యక్తుల్ని తీసుకొచ్చి విద్యా వాతావరణాన్ని కలుషితం చేయడం కోసం ఈరోజు కేసీఆర్ కుట్రమంటుండు. విద్యార్థుల్ని అటు పేద ప్రజల మా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు మేము ఒకటే, బస్తీవాసులు మా చుట్టూ మా అన్నదమ్ములు మా అక్కజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది సాధ్యం కాదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఈ ఆలోచన చేయలేదు. మీరు ఆలోచించండి. ఇది మీకు కేసీఆర్ గారు కనుక మీకు ఇల్లే కట్టిస్తానంటే ఆయనకి ఎన్నికల లబ్ధి పొందే విధంగా ఆలోచన చేస్తున్నాడు. కాబట్టి రాజీవ్ గృహకల్ప ఇల్లు ఈరోజు ఎవరు పోకుండా నిర్మానుషంగా ఉన్నాయి. వాటిలో అవకాశం కల్పించమని కోరుతున్నాను. అంతేవిధంగా బతుకమ్మకు ఉంటుంది, పక్కన బతుకమ్మకు ఉంటే అన్యాక్రాంతం అయిపోతుంది. అక్కడ చాలా విశాలమైన స్థలం ఉంది. అట్లాంటి వాటిలో నిర్మాణం చేయమని చెప్పండి. గారు మిగతా పెద్దలతో మాట్లాడదాం. మనతో తెలకపల్లి రవి గారు జాయిన్ అయ్యారు, సీనియర్ పాత్రికేయులు. రవి గారు చెప్పండి, ఉస్మానియా విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ గుండెకాయగా ఉండింది తెలంగాణ ఉద్యమానికి. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో విద్యార్థులు చేసిన వాళ్ళ యొక్క పాత్ర, దేర్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్. అయితే వాళ్ళు చుట్టుపక్కల పేద ప్రజలతో కలిసి ఉద్యమం నిర్మించినారు, ఉద్యమంలో నడిచినారు. అట్లాంటి పేద ప్రజలు ఉస్మానియా విద్యార్థుల మధ్య వాళ్ళ తగాదా వచ్చేట్టుగా ఉంది. ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీ స్థలాలు తీసుకొని పేదలకు ఇళ్ళు కట్టిస్తానంటున్నారు. మీరేమంటారు? అంటే తగాదా వచ్చేట్టుగా లేదు, తగాదా తెచ్చేట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇది పాలకులకు బాగా అలవాటు. అంటే రైతులు లేకపోతే ఉద్యోగులకు ఉంది, రైతులకు లేదు, ఇట్లాంటివి చెప్పడం కానీ, లేకపోతే వివిధ కులాల వాళ్ళను ఒకరికొకరు వ్యతిరేకంగా పెట్టడం, ఇది చాలా హాస్యాస్పదమైంది, చాలా ఆందోళనకరమైంది కూడా. విశ్వవిద్యాలయం మీద వ్యాఖ్యానం చేయటం, పైగా అదేమైనా రాజదర్బారా అదే అంటే వారు అంటున్నారు యూనివర్సిటీలకు 1000 ఎకరాల అవసరం లేదంట. అదే నేను చెప్పేది. ఒకవైపునేమో మాకు చాలా విజన్ ఉంది, మేము దార్శనికత కలిగిన వాళ్ళం, దీర్ఘకాలిక ఆలోచనలు చేసేవాళ్ళం. అలాగే బంగారు తెలంగాణ, విద్య లేకుండా బంగారు తెలంగాణను మనం ఊహించలేము కూడా. అందువల్ల ఇవన్నీ ఉన్నప్పుడు అసలు విశ్వవిద్యాలయం మీద దృష్టి ఉంటే మాట్లాడు. ఇప్పుడు ఉదాహరణకు ఆయన జింకానా మైదానము లేకపోతే బైసన్ గ్రౌండ్లో కావాలనుకున్నారు. ఆయన ఏం చేశారు? ఆయన ఢిల్లీకి వెళ్ళి రక్షణ శాఖ మంత్రి మనోహర్ పర్రికర్ని కలుసుకొని మాట్లాడారు. అంతేగాని సైన్యం గొప్పదా? సైన్యానికి ఆ లెక్కను చూస్తే తిరుమలగిరిలో మొత్తం ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఏ శాఖకు ఉండే అవసరాలు దానికి ఉంటాయి. ప్రతిష్టాత్మకమైనటువంటిది హైదరాబాద్ అన్న తెలంగాణ అన్న గుర్తొచ్చేటటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని గురించి అలా మాట్లాడడం అనేది చాలా అర్ధరహితమైనటువంటిది. ఒక విధంగా కొంత కవ్వింపు ధోరణి కూడా దాంట్లో ఉంది. విశ్వవిద్యాలయాన్ని రాజదర్బార్లా అంటే ప్రభుత్వాలు కూడా ఏం రాజదర్బార్లు కాదు, ఇవేమి రాజరికాలు కాదు కదా. అంటే ఈ మాట మార్పు కూడా మీరు చూడండి. అంతకుముందు చారిత్రక వారసత్వం వీటి గురించి చెప్పినటువంటి చాలా గొప్పది. మేము భూమిపుత్రులం, మేము ఇక్కడ ఉన్నటువంటి వారసత్వాన్ని చాలా మహోన్నతంగా భావిస్తూ ఉన్నారు. మరి అదే మళ్ళీ ఛాతీ వైద్యశాల దగ్గరికి వచ్చేసరికి అన్ని వారసత్వ కట్టడాలంటే ఎలా కుదురుతుంది అన్నారు. ఈ ద్వంద్వ భాషణం ఏదైతే ఉందో అది ముఖ్యమంత్రి లాంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏమాత్రం తగినటువంటి విషయం. రెండవది ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి కూడా. మీరు గుండెకాయ అన్నారు కదా, ఈ గుండెల లయ కొంచెం గుండెల్లో ఈ సిరలు ధమనులు లేకపోతే వీటి వాహికలు 4 ఉంటాయి కదా, ఈ లయ అప్పుడప్పుడు తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల ఆకాంక్షలను అర్థం చేసుకోవటం, సమస్యలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సమస్యలు ఉన్నాయి, దాన్ని ఆధునీకరించాలి, దాన్ని దేశానికి ప్రపంచానికి ప్రతిష్టాత్మకంగా చేయాలి. మారిన పరిస్థితుల్లో ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న వాళ్ళందరూ ప్రధానంగా అణగారిన వర్గాల వాళ్ళు, వెనకబడిన వర్గాల వాళ్ళు చదువుతున్నారు. వాళ్లకు ఇంకా ఎక్కువగా సదుపాయాలు కల్పించి వాళ్ళు రాణించడానికి మనం అవకాశం చేయాలి. దాని బదులు దండయాత్ర ఏదో 6 నెలలు సాయం చేసి అవ్వని కొట్టారన్నట్టుగా ఇంత చేసి ఒక విశ్వవిద్యాలయం మీద వ్యాఖ్యానం చేయడం కొంచెం
ఒకసారి మనం మస్తాన్ గారితో విచిత్రమైన రవీందర్ గారి విషయం దగ్గరికి పోదాం. అనిపిస్తుంది. మస్తాన్ ఇందులో ఆయన రాజకీయ ఉద్దేశాలు వ్యూహాత్మకమైనది కూడా ఉందని కూడా ఎవరన్నా అంటే కూడా మనం ఒకటి ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఇంత ప్రముఖ పాత్ర వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పట్ల దాని విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రికి వ్యతిరేకత ఎందుకు ఉంటుంది అనుకుంటున్నారు? ఆయన ఒక మాట చెప్పినారు, ఆయన చెప్పింది విన్నాను నేను. ఆయన ఏమన్నారంటే క్యాంపస్కు అవతల వైపున క్యాంపస్కు ఉపయోగంగా లేని స్థలాన్ని తీసుకొని ఇల్లు కడతా అంటున్నారు. మీకేమిటి అభ్యంతరం? తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు చదువులు మానేసి నిరుద్యోగులు ఉద్యోగాలు వదులుకొని తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సహాయపడ్డారు. అవునండి, అదంతా కేసీఆర్ కోసం చేయలేదు, తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం చేశారు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి విద్యార్థుల వలన కేసీఆర్ ముఖ్యమంత్రి ఈ రోజు. అదే విద్యార్థుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. ఉస్మానియా విద్యార్థులు ముఖ్యమంత్రులు గారు కదా, రాజకీయాల్లో ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆయన జాగిరి కాదు ఈ రోజు. ఎందుకంటే నిజంగా పెద్ద ప్రజలంటే మాకు ఇట్లా ఇష్టం ఉంది. పెద్ద ప్రజలు ఇల్లు కట్టారంటే కేసీఆర్ ఫామ్ హౌస్ 105 ఎకరాలు ఉందండి. ఫామ్ హౌస్ 400 గజాలు చాలదు ఆయనకు. 100 ఎకరాలు ఆయనకు పెద్ద ప్రజలకు ఇల్లు కట్టి ఏమొచ్చుకోండి. మాదాపూర్లో బడా నిధులు కబ్జా చేశారు, బడా పరిశ్రమ వాళ్ళ దగ్గర భూములు ఉన్నాయి. ఇవ్వండి, బతుకమ్మకుంటుంది నంబర్పేట్ల కట్టించుకోదు. మేము పేద ప్రజల పట్ల ఇటువంటి మేము వ్యతిరేకం చెప్పడం లేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ అస్తిత్వాన్ని దెబ్బలు కుట్ర చేస్తుంది ముఖ్యమంత్రి. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఓకే, రవీందర్తో మాట్లాడింది. ఒకసారి కాసం వెంకటేశ్వర్ గారితో కూడా మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. మీరు అందరూ మాట్లాడిన దానికి జవాబు చెప్పొచ్చు. వెంకటేశ్వర్ గారు చెప్పండి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొంత స్థలం తీసుకొని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని చెప్పి ముఖ్యమంత్రి అంటూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది, దానికి విపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి ఓ మాట చెప్తూ ఉన్నారు, యూనివర్సిటీలకు 1000 ఎకరాల స్థలాలు ఎందుకు అని అడుగుతున్నారు. మీరేమంటారు? ఒక విషయము ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, చెప్పండి, ముఖ్యమంత్రి గారు అతిగా ఆలోచన చేస్తుండని చెప్పేసి అనిపిస్తూ ఉంది. ఆయనకు రాజకీయ లబ్ధి పెట్టింది ఈ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి విషయం మర్చిపోయి, ఒక విషయం ఆయన ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రను ఒకసారి పరిశీలించాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పటికీ 2600 ఎకరాలకు ఇప్పటికి మిగిలింది 1200 ఎకరాలు మిగిలింది. అంటే సుమారుగా 1400 ఎకరాలు ఆల్రెడీ కబ్జా అయిపోయింది. ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యే జనగామకు సంబంధించినటువంటి ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఎవరైతున్నారో స్వాగత్ గ్రాండ్ హోటల్ పేరు మీద అప్సుగూడ తార్నాక మధ్యలో సుమారుగా ఎకరానికి పైన ఈరోజు కబ్జా పెట్టేసి ఈరోజు బిల్డింగ్ కట్టుకున్నటువంటి విషయం కూడా ఆయనకు తెలియకపోదు. కబ్జాదారులకు సీట్లు ఇవ్వడం, అదే రకం ఎమ్మెల్యేలను గెలిపించడం అనే పరిపాటి అయిపోయి చివరికి ఏం చేస్తున్నాడంటే ఇవాళ యూనివర్సిటీని మొత్తం కూడా ఒక రకంగా కబ్జా పెట్టేసి ఆలోచనలో చేస్తూ ఉన్నాడు. నిన్న మొన్న ఒక 2-3 స్టేట్మెంట్లు చూడాల్సినటువంటి అవసరం ఉంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమి ఏదైతే ఇబ్రహీంపట్నం పక్కకు ఉన్నటువంటి నిజామియా అబ్జర్వేటరీ ఉందో అక్కడ నేను ఆ భూమిని కూడా స్కూల్ కట్టిస్తానని చెప్పేసి ఆయన ప్రకటించేసినాడు. దాని తర్వాత అమీర్పేటలో ఉన్నటువంటి చెస్ బిల్డింగ్ను కూడా బయట వాళ్ళకి ఇస్తున్నట్టుగా ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే కాస్ట్లీ ల్యాండ్స్ ఏవైతున్నాయో అవన్నిటిని కూడా ఏదో రకంగా బయటి వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి ఒక కుట్ర ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది. దీంతో పాటుగా ఇంకొక విషయం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఉంది. ఏమంటే జస్టిస్ చిన్నపిరెడ్డి కమిషన్ యూనివర్సిటీ ల్యాండ్స్ మీద యూనివర్సిటీ అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిటీ రిపోర్ట్ ఉన్నది. జస్టిస్ చిన్నపిరెడ్డి చెప్పింది ఏంటంటే యూనివర్సిటీ భూములు ఏవైతున్నాయో నాన్ అకాడమిక్ యాక్టివిటీస్కు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేకపోతే ఏ ప్రభుత్వాలు కానీ చెయ్యి పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ పెట్టడం అనేది జరిగితే అకాడమిక్ యాక్టివిటీస్కి మాత్రమే పెట్టాలి, అది కూడా లీజు ప్రకారమే జరగాలి, అది కూడా అవును. వెంకటేశ్వర్ గారు ఒక చిన్న ఇంటరప్షన్ అండి, జరగాలని చెప్పేసి వెంకటేశ్వర్ గారు చిన్న ఇంటరప్షన్ అండి. ఇంతకాలం నిజానికి 2000 ఒక మాట 2000 ఎకరాలు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇస్తే అందులో ఇవాళ మిగిలింది 1300 ఎకరాలు. ఇప్పటికీ 700 ఎకరాలు కబ్జాలు అయినాయి లేదా లీజులకు ఇచ్చినారు. ఇంతకాలం ఉద్యమాలు చేయని వాళ్ళు ఇవాళ కేసీఆర్ ఇల్లు కడతా అంటే మీకు ఇవాళనే ఎందుకు అభ్యంతరం వస్తున్నది? అమర్ గారు దీంట్లో ఇంకా మీరు కూడా కొంత 2600 ఎకరాలకు ఇప్పుడు మిగిలింది 1200 ఎకరాలే. ఫైన్, చెప్పండి. దీంట్లో కేసీఆర్ ఎవరో పేద ప్రజలకి ఇల్లు కడతామనేటువంటి విషయం కాదు. దాంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి 6 క్యాంపులను కూడా ఖాళీ చేపియాలి. వాళ్ళకు యూనివర్సిటీ బయట ఎక్కడన్నా ప్రభుత్వ స్థలాన్ని తీసుకొని
ఇల్లు కట్టియాలని చెప్పేసి జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ చెప్పింది. Okay. ఒకసారి ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి జస్టిస్ చిన్నపరెడ్డి కమిషన్ ని టిఆర్ఎస్ ప్రభుత్వం చదివితే బాగుంటుంది అనేది నా సలహా. ఓకే ఓకే, మనకి ఇక్కడ రవీందర్ గారు వారితో కూడా మాట్లాడదాం. దీంతో పాటుగా వెంకటేశ్వర్ గారు, అమర్ గారు ఒక్క విషయం ఆలోచన చేయండి. ఇవాళ మన తెలంగాణలో 8 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ లేరు. ఉస్మాన్ యూనివర్సిటీకి వీసీ అయిపోయిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత పాలక మండలి కూడా లేకుండా యూనివర్సిటీని నడుపుతా ఉన్నాడు. ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే తెలంగాణ ఉద్యమాన్ని నడిపి పేద ప్రజలకు నిరుద్యోగులకు మీ పార్టీకి జీవం పోసినటువంటి యూనివర్సిటీని ఇవాళ మొత్తం కూడా నీ నిజాం పేరు మీద నడుపుతున్నటువంటి నువ్వు అస్తవ్యస్తం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇది ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రని కించపరిచినట్లు అవుతుందని చెప్పేసి ఈరోజు మాజీ విద్యార్థిగా అక్కడ చదివినటువంటి వాళ్ళు అనేక భూముల పరిరక్షణ కోసం ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళంగా మేము ఈరోజు ప్రభుత్వానికి రాబోయే వెంకటేశ్వర్ గారు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రైట్ వెంకటేశ్వర్ గారు అయితే నీకు రాజకీయ భిక్ష పెట్టిందో అక్కడి నుంచే డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఓకే రవీందర్ గారితో మాట్లాడారు. రవీందర్ గారు, మీరు ఇంతమంది చెప్పిన అభిప్రాయాలు విన్నారు మీరు. కానీ 11 మాసాలు గడిచిపోయింది. దాదాపు ఇంకొక 15-20 రోజులైతే రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తవుతుంది. కానీ అనేక విషయాల్లో ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ గందరగోళంలో ఉన్నట్టుగా ఉన్నారు. అదే ఇవాళ పేదలకు ఇళ్ళు కట్టించిచ్చే కార్యక్రమానికి సంబంధించి కూడా అదే జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఖాయం చేసిన నాటి నుంచి ఆ తర్వాత ఎన్నికల సమయంలో, ఎన్నికలు జరిగిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 11.5 మాసాలు ప్రతిసారి పేదలకు ఇళ్ళు కట్టిస్తామని చెప్తున్న విషయంలో అనేకమైన మార్పులు జరుగుతున్నాయి. ప్రకటనల్లో అనేకమైన ఒక్కోసారి ఒక్కో రకమైన ప్రకటనలు వస్తున్నాయి. ఎందుకు ఇంత గందరగోళంలో ఉన్నారు ముఖ్యమంత్రి? గందరగోళంలో ముఖ్యమంత్రి గారు అయితే లేరు. ప్రజలున్నారా? అది వెరీ క్లియర్. ప్రజలు కూడా లేరు. ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ప్రజలు కూడా లేరు. మీడియా గందరగోళంలో ఉందా? ప్రతిపక్షాలు గందరగోళంలో మీడియా గందరగోళంలో ఉందా? ఎవరు గందరగోళంలో ఉన్నట్టు ముఖ్యమంత్రి గారు పిచ్చి దూలకు నిర్ణయాలు. దెబ్బ తగిలింది ముఖ్యమంత్రి గారికి. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ జాయిన్ చేస్తే మంచిదని మేము వైద్యులను కోరుతాం. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీ. లక్షల మందిని, రాజకీయ నాయకులను, ఉద్యోగులను, ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి ఘనత ఈరోజు అంతర్జాతీయ స్థాయిలోనే ఉస్మానియా యూనివర్సిటీకి ఉంది. దాన్ని ఎవరం కాదనలేము. ముఖ్యమంత్రి కూడా మంచి యూనివర్సిటీగా బ్రహ్మాండమైన పేరుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటిది ఇప్పుడు మీరే చెప్పారు. ఈ 2600 ఎకరాల ఉస్మానియా యూనివర్సిటీ భూమి 100 ఎకరాలు అన్యాక్రాంతమై కబ్జాలు చేసి కట్టడాలు చేసినారు. నిజంగా మరి మీరు మీ రాష్ట్రం తెచ్చుకొని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి అన్నింటినీ తిరిగి తీసుకోవాల్సింది పోయి మరింత భూమిని మీరు తీసుకొని వేరే కార్యక్రమం చేస్తా అంటే అమర్ గారు, గత ప్రభుత్వాలు ఉన్నాయి, ఏ ప్రభుత్వాల హయాంలో ఈ 1000 ఎకరాల భూమి కబ్జాకు గురి అయింది? ఆ రోజు ఎక్కడా ఏది లేదు, సైలెంట్గా ఎవరికి దొరికినంత వాళ్ళు దోచుకున్న చందంగా మంచి కబ్జాలు చేసి బ్రహ్మాండంగా కట్టడాలు చేసి ఈరోజు ఉన్నారు. మీరు వారి మీద చర్యలు తీసుకోండి. వినండి, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు ఈరోజు ఏ ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతున్నాయో ఆ ప్రతిపక్షాల హయాంలోనే ఇన్ని 100 ఎకరాలు కబ్జా గురవుతున్నప్పుడు ఎందుకు ఆలోచన చేయలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎవరో కబ్జా చేస్తే, ఇది కబ్జా గురైతుంటే ఎవరమైనా ఆందోళన చెందాల్సిందే. యూనివర్సిటీ ప్రభుత్వ భూమి, విద్యార్థులకు అది ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంతో ఉన్నటువంటి యూనివర్సిటీ. దాన్ని ఎవరం కాదనలేము. విద్యార్థులను డిస్టర్బ్ చేయాల్సినటువంటి పని లేదు. అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా వారు వెళ్ళినటువంటి స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పక్కన ఉన్నటువంటి బస్తీకి వెళ్ళినప్పుడు ఆ బస్తీ వాసులు, బీద ప్రజలు మాకు ఇండ్లు కట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బస్తీలో ఉన్నటువంటి స్లమ్ అక్కడ నిర్మాణానికి సరిపోనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పరిశోధనను బట్టి యూనివర్సిటీకి సంబంధం లేకుండా పక్కగా ఉంది కాబట్టి ఇక్కడ నిర్మాణం చేసినట్లయితే ఒక 11 ఎకరాల్లో బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచన చేసిండ్రు. దాన్ని కబ్జా చేయడమో, వ్యక్తిగతంగా వాడుకోవడానికో, లేక విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికో చేసినటువంటిది కాదు. రెండవది
అది ఆలోచనలో ఉంది. ఈరోజు నేను ప్రతిపక్షాలను కూడా కోరుతున్నా, కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి బీద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇండ్లు యూనివర్సిటీలోనే కడతా అనేటటువంటి మాట ముఖ్యమంత్రి అనట్లే. ఎక్కడి బస్తీకి ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడ అందుబాటులో ఉన్నటువంటి భూమిని బట్టి నిర్మాణాలు చేసే ఆలోచనడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఉంది. కరెక్టే రవీందర్ గారు. కానీ మరి మీరు మరింత కాలం ఇక గత ప్రభుత్వాల మీద నెప్పన్నెట్టి ఉండడానికి వీల్లేదు. సంవత్సరం అవుతున్నది సంవత్సరం అవుతుంది. ముఖ్యమంత్రి ఒక నిమిషం రవీందర్ గారు, ఐల్ పుట్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, గత ప్రభుత్వాలు గోల్ఫ్ కోర్సులకు, పేకాట క్లబ్లకు, రకరకాల వాటికి పనికిరాని వాటికి అన్నిటికీ భూములు ఇచ్చినాయి గత ప్రభుత్వాలు అంటారు. ఇంకా మీరు ఒక సంవత్సరం అయిన తర్వాత కూడా గత ప్రభుత్వాలు అది చేసినాయి, గత ప్రభుత్వాల కారణంగా ఈ పరిస్థితి అని ఇంకా ఎంతకాలం చెప్పుకుంటారు? ఇది వాస్తవం కాదా? 100 ఎకరాలు ఉస్మానియా యూనివర్సిటీ భూమిని నిజమే, దాన్ని తిరిగి తీసుకునేందుకు మీరు చేసిన చర్యలు ఏమిటి? మీరు ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేరు, ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ వేరు. అక్కడ హాస్టళ్లలో పరిస్థితులు చూస్తున్నారు. ఇద్దరు ఉండాల్సింది కూడా 10 మంది ఉంటున్నారు. వాటిని మెరుగుపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేయదు. ఈ 11 మాసాల కాలంలో ప్రభుత్వం అసలు ఉస్మానియా యూనివర్సిటీ వైపు ఏమైనా దృష్టి పెట్టిందా ఒకసారైనా? అంటే 11 ఎకరాలు పేద ప్రజలకు ఇల్లు, అది కూడా యూనివర్సిటీకి సంబంధం లేకుండా పక్కకు కడతా అంటే నేను ప్రతిపక్షాలను తప్పడుతున్నా, విద్యార్థి నాయకులను కాదు. విద్యార్థులు వాళ్ళు కోరుతున్నది ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎడ్యుకేషన్ కోరుకుంటారు, తప్పులేదు. ఏ ప్రతిపక్షాలైతే ఈ రోజు ముఖ్యమంత్రిని తప్పుపడుతున్నాయో, 11 ఎకరాలు బీద ప్రజలకు ఇల్లు కడతామంటే 100 ఎకరాలు వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఉస్మానియాలో పేదలకు ఇళ్లు కట్టించడం గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారి ప్రకటన తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. విపక్షాలు, విద్యార్థి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి దీన్ని. విపక్షాలు వ్యతిరేకించడానికి పూల రవీందర్ గారు కూడా తప్పట్టినారు. ఇంతకుముందు చెప్పండి, ఇంతకుముందు రవీందర్ గారు మాట్లాడిందని మీరు మానవతరాయ్ గారు, మత్స్వన్ రెడ్డి గారు చెప్పాలి, అట్లాగే వెంకటేశ్వర్ గారితో కూడా మాట్లాడదాం. చెప్పండి. రవీందర్ గారు మాట్లాడుకో ఎమ్మెల్సీ, గౌరవ ఎమ్మెల్సీ ఒక యూనివర్సిటీ విద్యార్థులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా ప్రపంచంలో అత్యున్నత స్థాయినటువంటి యూనివర్సిటీని, దాని మనోభావాలని కేసీఆర్ గారు వాస్తవం దెబ్బలు కుట్రబంతా ఉన్నాడు. ఈరోజు హైదరాబాద్లో మొత్తం ముఖ్యమంత్రి కన్నడబడ్డదంటే ఖాళీ స్థలాల మీద పడ్డా. ఈరోజు సచివాలయాన్ని తీసుకొచ్చి పిచ్చి ఆసుపత్రి అంటాడు, లేకపోతే ఎన్టీఆర్ తీసుకొని కళాభారతి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి యూనివర్సిటీ ప్రతిష్టం దెబ్బతీస్తాం. ఒకటి మత్స్వన్ రెడ్డి గారు మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. చిన్నపరెడ్డి కమిటీ ఇవాళ కాదు ఎన్నడో ఇచ్చింది రిపోర్టు. ఆ రిపోర్ట్లో చాలా స్పష్టంగా చెప్పింది చిన్నపరెడ్డి కమిటీ ఏమిటంటే, అసలు ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఉన్న 6 బస్తీలు, ఉద్యోగులకు సంబంధించిన బస్తీలు ఉన్నాయో వాళ్ళను కూడా అక్కడి నుంచి తీసి రీహాబిలిటేట్ చేయండి అని చెప్తే మాట్లాడని మీరు ఎవరు? మాట్లాడని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు ఇవాళ ముఖ్యమంత్రి ప్రకటన చేయగానే ఎందుకు ఇంత హంగామా చేస్తున్నారు, ఇంత నానా యాగం చేస్తున్నారు అనేది ప్రశ్న. అమర్ గారు దీనికి సమాధానం నేను చెప్తా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేయబట్టి ఆ 1300 ఎకరాలనే మిగిలింది. ఎప్పుడైతే వివాదం స్టార్ట్ అయింది, అకాడమిక్ ఇయర్ ఒక విద్యార్థి 2 సంవత్సరాలు చదువుకుంటాడు, పీజీ పిహెచ్డీ ఒక 5 సంవత్సరాలు ఉంటాడు, కానీ దీర్ఘకాలికంగా ఉండలేడు. ఉన్నంత పరిధిలో తన వారసత్వాన్ని, ఈ విధమైన విషయాలని తదుపరి విద్యార్థులు చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. నాయకులు కూడా చాలామంది ఈ పరిస్థితుల్లో వాళ్ళు భూములు కబ్జా చేయటం, కోర్టుల్లో వివాదాల్లోకి లాగటం, అంటే వేరే యూనివర్సిటీ అధికారులు జోక్యం చేసుకోకపోవడం జరిగింది. కానీ ఇక ఆ సందర్భాలు ఉండకుండా మేము గట్టిగా పోరాటం చేస్తున్నాం. అయితే వీళ్ళు ఏమంటారంటే గత పాలకులు అంటారు. అంటే గత పాలకులు మీరే కదా తెలంగాణ స్వయం పాలన కావాలి, మన పాలన మనకు కావాలి, మన పాలన మనకు వస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నిధులు మనకు నియామకాలు మనకు వస్తాయి అన్నారు కదా. మీరు వాళ్ళు చేసిన తప్పు ఎందుకు చేస్తారు? మీరు అయ్యప్ప సొసైటీ మీదకి బుల్డోజర్ పెట్టి భూములు కట్టిన బిల్డింగ్లు కూలగొట్టిండ్రే, మరి కబ్జాలకు గురి అయిందంటారు. మరి ముఖ్యమంత్రి గారు తెలియదు, ప్రయత్నం చేసిర్రు, ముట్టుకున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చారు. ఎందుకు? ఏం జరిగింది? ఏం మతలబు ఉంది అక్కడ? ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలు ఉన్నట్టు కేంబ్రిడ్జ్ లెక్క ఆ స్థాయి ప్రమాణాలు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం తీసుకుపోయే బదులు విశ్వవిద్యాలయ విద్యార్థులకు హాస్టల్ వసతులు అవి కట్టించాల్సింది పోయి ఈరోజు మీరు పిచ్చి పట్టినట్టు, మతి భ్రమించినట్టు మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో. మేమేమనుకున్నామంటే కంచే చేను వేస్తుంది ఈరోజు
మా స్వయం పాలన మాకొస్తే, మా ముఖ్యమంత్రి మాకొస్తే మాకు దక్కాల్సినటువంటి నీళ్లు, నియామకాల విధులు దక్కుతాయి, మాకు దక్కాల్సిన ఆహార పదార్థాలు మాకు దక్కుతాయని మేము ఆలోచన చేసి తెలంగాణ ఉద్యమం నిర్మిస్తే, ఒక కంచెని నిర్మిస్తే ఆ కంచె ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ మరి రాష్ట్రాన్ని అమ్మే పరిస్థితిలో ఉన్నది. ఈ పరిస్థితులు మేము మోసపోతున్నాం కాబట్టి మరో పోరాటం సిద్ధమైన. దయచేసి గత ప్రభుత్వాలు మేము నెట్టబాకండి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఈరోజు తెలంగాణ వీరులు సూర్యులు అన్న కేసీఆర్ మరి తెలంగాణ రాకముందు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని పిలిచి చికెన్లు మటన్లు పెట్టి ఇక దూకండి ఉద్యమ సింహాలు గాని పెట్టి రెచ్చగొట్టు నువ్వు. కానీ నువ్వు రెచ్చగొట్టినందువల్ల మేము పోలే. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నీళ్లు నియామకాల కోసం మేము ఉద్యమం చేసినాం. కానీ ఒక ఉదాహరణ 2008లో నీ పార్టీ విద్యార్థి సంఘ నాయకులు, టీఆర్ఎస్వి నాయకులు, నీ యువజన విభాగ నాయకుడు బొంతు రామ్మోహన్, మరి పల్లా ప్రవీణ్ రెడ్డి వీళ్ళంతా కలిసి ఆర్ట్స్ కళాశాల ఎక్కి ఎస్ఐ ఉద్యోగాల్లో వయోపరిమితి సడలించాలని రాజశేఖర రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, దివంగత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి ఉద్యమం చేస్తే నేను ఒక విద్యార్థి సంఘ నాయకుడిగా దానం నాగేంద్ర గారికి ఫోన్ చేసి పిలిపించి రాజశేఖర రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇప్పి 10 డిమాండ్లు 7 డిమాండ్లు తెరిచిన ఘనత. విద్యార్థులతో చనువుగా మాట్లాడారు. ఈ రోజు నువ్వు ఆ చర్చ చేయట్లే. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పోట్ల ఒక నియంత పాలకుడు లెక్క నాకు పూర్తి మెజార్టీ ఉంది, ప్రతిపక్షాలు నేను కొనుక్కుంటున్నా, నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో నువ్వు ఓకే. ఒకసారి వెంకటేశ్వర గారు నేను వస్తున్నా, మీరు ఒక్క నిమిషం. వెంకటేశ్వర గారు చాలాసేపు అని చేయి వేలు చూపిస్తున్నారు. చెప్పండి వెంకటేశ్వర గారు. ఇప్పుడు దీంట్లో నేను ఒకటి స్టేట్ అవే పూల రవీందర్ గారిని ఒకటి ప్రశ్నిస్తా ఉన్నా. వారు ఎమ్మెల్సీ అయ్యింది విద్యారంగం నుంచి ఎమ్మెల్సీ అయ్యిండు. ఆయన విద్యారంగాన్ని పరిరక్షిస్తాడని చెప్పేసి అందరు భావిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వకాలత్ తీసుకొని మాట్లాడడం ఏదో చాలా బాధాకరమైనటువంటి అంశం మొదటిది. రెండోది ఏంటంటే విద్యారంగాన్ని పరిరక్షించాల్సినటువంటి ఎమ్మెల్సీలు యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి కూడా తెలియదన్నట్టు మాట్లాడడం ఏదైతుందో ఇది నిజంగా వారిని ఒకసారి యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి గురించి కూడా తెలుసుకుంటే మంచిది. తర్వాత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పేదవారికి వ్యతిరేకము అనేటువంటి ఓ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి యూనివర్సిటీ భూమిని కబ్జా చేసిండు, ఆయన స్వాగత గ్రాండ్ హోటల్ కట్టుకున్నాడు, దానిపైన మీ వైఖరి ఎంతో స్పష్టం చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నా. రెండవది ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కట్టిన స్వాగత గ్రాండ్ వెనుకనే కళ్ళు కంపౌండ్ కూడా ఒకటి ఇవాళ కబ్జా నడుస్తూ ఉంది, దానిపైన మీ వైఖరి ఎంతో స్పష్టం చేయాలని చెప్తా ఉన్నా. తర్వాత మీరు ఎమ్మెల్సీ విద్యారంగాన్ని పరిరక్షించడం కోసం కాబట్టి అకాడమిక్ యాక్టివిటీస్కు యూనివర్సిటీని ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని పక్కకు పెట్టేసి భూములను కబ్జా చేసే స్థాయికి మీరు మీ ప్రభుత్వం వచ్చిందంటే మీరు కూడా ఎమ్మెల్సీ కావడం వల్ల తెలంగాణకు విద్యాపరంగా వచ్చేటువంటి లాభం ఏంటో ఎవరు కూడా. వెంకటేశ్వర గారు రవీందర్ గారిని అడుగుదాం, ఏం చెప్తారు ఒకసారి. ఒక్క నిమిషం రవీందర్ గారి కంటే ముందు మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక యాంటీ క్లైమాక్స్ లాగా కనిపిస్తుందండి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి జరుగుతున్న ఈ పరిణామ క్రమం అంతా. ఈ వివాదానికి పూర్తిగా ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయనకు నిజంగా అక్కడ ఇల్లు కట్టాలనే సద్బుద్ధి కలిగిందని అనుకుంటే కూడా దాన్ని చర్చించేటటువంటి పద్ధతి ఇది కాదు. విశ్వవిద్యాలయాల్లో ఉన్న రాజభవనాల దర్బార్లా ఎంత తమాషాగా ఉందా. ఈ భాష ప్రతిష్టాత్మకమైనటువంటి పతాకగా నిలిచే ఉస్మానియా యూనివర్సిటీ పట్ల ఉపయోగించడం అనేది ఇంకా దానికి ఎటువంటి సమర్థన లేదు. రేపు ఏం సమర్థించుకుంటారనేది రెండో విషయం. ఇక మూడవది ఉస్మానియాకు సంబంధించిన అనేక సౌకర్యాల కొరత, సిబ్బంది కొరత, హాస్టళ్ళ కొరత, ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా సమగ్రంగా ముందు ఒక కమిటీ వేసి ఉండాలి. నిజం చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి కాగానే ఉస్మానియా విద్యార్థులతో ఒక గొప్ప చర్చ జరిపి చేయాల్సింది. కానీ మీరు సభ జరుపుతుంటే ఉస్మానియా విద్యార్థులను అక్కడ ఆపాల్సి వస్తుంది. మీరు నేషనల్ బుక్ ట్రస్ట్ కేంద్రం ప్రారంభిస్తుంటే కేటీఆర్ వెళ్ళడానికి పోలీసుల రక్షణ కల్పించాల్సి వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అంటే పాలకులు అంతకుముందు చెప్పిందని తర్వాత చేస్తున్న దానికి ఉన్న తేడా. ఇంకొక మాట ఇన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లేరు. మీరు చట్టాన్ని మార్చాలనుకుంటున్నారు. గవర్నర్ ద్వారా వైస్ ఛాన్సలర్ నియమించే పద్ధతి పక్కన పెట్టి ముఖ్యమంత్రినే వైస్ ఛాన్సలర్గా ఎన్టీఆర్ కదా, ఎన్టీఆర్ యూనివర్సిటీకి హెల్త్ ఆరోగ్య అటువంటి ఒక పద్ధతి తేవాలనుకుంటున్నారు. అంటే ఒక విధంగా విశ్వవిద్యాలయాలను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోకి లేదా ఇంకా ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలనే ఆలోచన దీని వెనక ఇదే ప్రభుత్వాలు విదేశీ విశ్వవిద్యాలయాలు రానండి మీరు సాయంకాలం కలుపుకోండి అంటారు. ఒక విధానపరమైన తీవ్రమైన అంశాలు కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు ఇట్లా విశ్వవిద్యాలయాల మీద తమ అదుపును పట్టును తెచ్చుకోవాలని ప్రయత్నించిన విషయాలు మనకు తెలుసు. ఎట్లా విఫలమైన ఇప్పుడు నియమించడం లేదు. ఖచ్చితంగా రవీందర్ గారితో కూడా రవీందర్ గారు వీటికి జవాబు చెప్పాలి మీరు. అంటే అంటే ఒకటి అధికారంలో లేనప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారంలోకి వస్తే ఓ రకంగా ఉంటుందా? ఉద్యమం సాగిన కాలంలో మిమ్మల్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలోకి రానివ్వకపోతే
విద్యార్థులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పోట్లాడి మీ నాయకుల్ని నాయకత్వాన్ని యూనివర్సిటీలోకి అలౌ చేసే వరకు కూడా పోరాటాలు చేసినారు. ఇవాళ అదే విద్యార్థుల్ని రోడ్డు మీద రానివ్వడం లేదు. ఇదేమిటిది? మనం విద్యార్థులను ఎక్కడ కూడా తప్పుపట్టేది లేదని నేను ముందే చెప్పిన. ఎందుకంటే వాళ్ళు చదువుకునేటటువంటి ఒక యూనివర్సిటీ కాపాడుకునే బాధ్యత వెంకటేశ్వర్లు గారు కూడా చాలా సంతోషం అని చెప్తున్నాను. నేను వెంకటేశ్వర్లు గారికి కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది రవీందర్ గారు? ఆ పరిస్థితి, ఆ వైరుధ్యం ఎందుకు వచ్చింది రవీందర్ గారు? అది కళ్ళు కాంపౌండా, స్వాగతోటల, యాదగిరి రెడ్డిదా, ఇంక XYZ ఎవరిది? 700 ఎకరాలు సుమారు, అది ఇంకా 1000 ఎకరాలు కూడా కావచ్చు, కబ్జా అయింది. నేను ఏం చెప్పినాను, ఆ ప్రభుత్వాలు ఇన్ని 100 ఎకరాలు కబ్జా అవుతున్నప్పుడు దీన్ని ఆనాడే అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండే, చేయలేదు. ఈరోజు దీనికి సంబంధం లేనటువంటి పక్కకున్నటువంటి ల్యాండ్ గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. అది కూడా ఇంకా ఫైనల్ ఏం కాలేదు, సలహాలు. కాకపోతే మనం కూడా ఏమంటున్నాం అంటే ఇంకా దాన్ని ఆల్టర్నేటివ్ కూడా వేరే దగ్గరికి చేద్దామనేటటువంటి సలహాలు సూచనలు చేద్దాం. కానీ ప్రతిపక్షాలు కావాలని దాన్ని గగ్గోలు పెట్టేటటువంటి ప్రయత్నం ఇక్కడ ప్రతిపక్షాలు ఇప్పుడు ఒకటి రవీందర్ గారు, ప్రతిపక్షం యొక్క బాధ్యత ఏమిటి? నేను వెంకటేశ్వర్లు గారు మాట్లాడిన దాంట్లో కూడా నేను చెప్తున్నాను, ప్రతిపక్షాల బాధ్యత ఏమిటి చెప్పండి. నేను వచ్చింది ఎడ్యుకేషన్ నుండి. రైట్. ఇటువంటి విద్యార్థులను 30 సంవత్సరాలు 1000 మంది విద్యార్థులను తయారు చేసినాం. రైట్. ఉద్యమంలో వాళ్ళు మేము కలిసి పోరాటం చేసినాం. విద్యార్థి నాయకులు, ఉద్యోగ నాయకులు, ఉపాధ్యాయ నాయకులు అందరం కలిసికట్టుగా పోరాటం చేసినాం. యూనివర్సిటీలో అసలు ఉద్యమ కాలంలో వాళ్ళు ఉవ్వెత్తున ఉద్యమం లేవడానికి విద్యార్థులు కారణం. విద్యార్థులను ఎక్కడ ఈరోజు వాళ్ళు మా భూమి మాకు కావాలని అనడంలో కూడా తప్పు లేదు, నేను విద్యార్థులను తప్పటట్లే. కానీ ప్రతిపక్షాలు ఏవైతున్నాయో 100 ఎకరాలు పోయిన రోజేమో మొత్తం ఏనుగు పోయేటప్పుడు వదిలిపెట్టినరు, దోమను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి నేను. రెండవది, ఇది కూడా కబ్జా కాదు, ఇది కూడా కబ్జా కాదు. ఒక బీద ప్రజలకు పక్కన వేరే దీంట్లో కలిసిపోయినటువంటిది కాదు అనే మాట అన్నారు. దాన్ని కూడా మనం కూర్చొని మాట్లాడుకొని చేసుకోవచ్చు, తప్పేం లేదు. అందులో చేస్తామా పక్కకు చేస్తామా సలహాలు సూచనలు ఇవ్వండి, అది ముఖ్యమంత్రి గారు డెఫినెట్గా స్వీకరిస్తారు. చేద్దాం, మన భూములను మనం రక్షించుకోవాలి. కానీ ఇప్పుడు 700 ఎకరాలు నేను చెప్తున్నాను, విద్యార్థులందరూ కూడా మేము కూడా కలిసి వస్తాం. మొత్తం దాన్ని మనం కూలగొట్టే లోపల కలపాలి. రవీందర్ గారు, ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. అంటే దానికి ఎట్లా మీరు దీన్ని ఎట్లా తీసుకుంటారు నాకు తెలియదు, కానీ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విషయానికి వచ్చి ముఖ్యమంత్రి చాలా సీరియస్ కామెంట్ అవుట్ చేసిన. ఇదేం రాజరిక వ్యవస్థ అనుకుంటున్నారా? మీరేం రాజులా, రాజు దర్బార్లా ఇవన్నీ మాట్లాడినవారు. రామోజీ ఫిలిం సిటీకి వారు స్వయంగా వెళ్ళినారు. అక్కడ ఎటువంటి దర్బార్ ఉన్నది, ఎటువంటి కోటగోడలు ఉన్నాయి, లోపల ఎటువంటి రాజప్రసాదాలు ఎట్లా ఉన్నాయనే తెలుసు. అటువంటి వాటి విషయంలో మరింత భూమి ఇస్తామని వారికి హామీ ఇచ్చి ఇక్కడ వచ్చి ఇప్పటికే కబ్జాలో ఉన్న భూమిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేయకుండా మరింత భూమిని తీసుకుంటా అనడము, ఇది ద్వంద్వ నీతిగా అనిపిస్తున్నదా, గందరగోళంగా ఉన్నట్టుగా అనిపిస్తున్నదా, లేక ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు అనిపిస్తున్నదా? వాళ్ళు మాట్లాడి కేసీఆర్ గారు మాట్లాడింది యూనివర్సిటీ వాతావరణంలో మేము తీసుకొచ్చి కడతాము అని అనలే. పక్క ప్లేస్ ఉంది, కడితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన. దాన్ని మనం కేసీఆర్ గారు చెప్పడం లేదు, నా సంకల్పాన్ని ఎవరు ఇచ్చేయలేరు అని చెప్తున్నారు. మానవతరాయ్ గారు చెప్పండి. రవీందర్ గారు ఒక విద్యావేత్తగా ఇది రాజదర్బారా అని అనాల్సిన భాష అవసరం భావిస్తున్నారు. రవి గారు, ఒకవైపు మీ అధినేత నిజాం రాజును వేణోళ్ళ పొగుడుతూ ఉంటారు, మరోవైపు వచ్చి ఇదేం రాజరిక వ్యవస్థ అని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ మీద వ్యాఖ్యానాలు చేస్తారు. దీన్ని ద్వంద్వనీతనల్లా గందరగోళంలో ఉన్నారనుకోవాలనేది మీరు చెప్పడం లేదు. మీరు ప్రస్తుతం రాజరిక వ్యవస్థ కాదు, రాజదర్బార్లు లేవు, అంత బీద ప్రజల సొత్తే కదా అనేది దర్బారు చేస్తాను ముఖ్యమంత్రి. పార్టీకి అనుబంధ సభ్యులుగా అయిపోయినారు. ఇక వారి గురించి మనం మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే వారి సమాధానం ఎప్పుడు కేసీఆర్ గారి వైపే వెళ్తుంటది. ఇక్కడ విద్యార్థుల గురించి కానీ విశ్వవిద్యాలయ మాట్లాడరు, ఎందుకంటే వారు గెలిచిన అయిపోయింది, ఎమ్మెల్సీగా అయినారు. ఒకటి వీళ్ళు మాట్లాడితే ప్రతిపక్షాలు ఆ రోజు ఏం చేసినా ఆక్రమించుకుని అంటారు. కానీ అప్పుడు ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కానివ్వండి, టీడీపీ ముఖ్యమంత్రులు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ భూములు 20 ఎకరాలు 10 ఎకరాలు కొనేద్దాం,
అమ్ముదామని మాత్రం ఏ ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటించలేదు, జరగలేదు. అవి అనధికారికంగా కబ్జాలు జరిగినాయి. అనధికారికంగా జరిగినాయి. ఒకవేళ ఫిర్యాదులు ఉంటే దాని మీద చర్యలు కూడా తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఇష్టం వచ్చినట్లు తనకి ఇదే నేను నియంత్రణ ఒక రాచరిక మనస్తత్వంతో ఆయన ఆలోచనని మీరు చూశారు. ఒక అసెంబ్లీ మంత్రుల ప్రాంగణాన్ని మీరు గుర్తుంచుకోండి. ఒక రాచరిక మనస్తత్వంతో ఈ రోజు పరిపాలన చేస్తాడు ఈ ముఖ్యమంత్రి గారిని. ఆయన యొక్క ముఖ్యమంత్రి కార్యాలయం హైకోర్టు ప్రాంగణం లాగా ఉండాలట, మంత్రుల ప్రాంగణం అసెంబ్లీ లెక్క ఉండాలంట. అంటే ఏంది, ఆకాశ హార్మయాలు నిర్మించి ఈ ముఖ్యమంత్రి గారు గాల్లో తేలుతాడు. మేము అందుకే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏమన్నామంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు ఈయన, కళ్ళ భవనాల చంద్రశేఖరరావు గారు, ఇక దిగండి, మీ ఆలోచనలన్నీ పేకమేళ్లక కూలిపోతే మీ భవనాలన్నీ. ఇక్కడ ముఖ్యమంత్రి గారిని మనం ఏదైతే 11 ఎకరాల భూమిలో దీనికి పక్కకున్నటువంటి భూమిలో నిర్మాణం బీద ప్రజలకు కడతామంటే మనం దాన్ని ఆపుతున్నాం. విద్యార్థి నాయకులుగా మీ బాధ్యత మీరు ఆపాలి, దాన్ని చేసుకోవాలి. వినండి, 100 ఎకరాలు కబ్జా అయిందాన్ని మాత్రం ఆ ప్రభుత్వాలు దొంగతనంగా ఎవరికి వాడు సొంతంగా కబ్జా చేసి క్వశ్చన్ మీకు ఒకటే క్వశ్చన్ ఏంటంటే ఒక్క నిమిషం రవి గారు, గత ప్రభుత్వాలు చేసిన అట్లాంటి తప్పుడు పనులన్నింటినీ కరెక్ట్ చేసుకునే అధికారం మీ చేతిలోకి వచ్చింది. సంవత్సర కాలంగా మీరు ఇప్పటివరకు ఒక్క చర్య కూడా ఎందుకు తీసుకోలేదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. మా ఆవరణలోకి ఎందుకు వస్తున్నారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దాని సమాచారం సరిపోదు. గతంలో జరిగిన సరిదిద్దేందుకు మీరు ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? గౌరవమైన ఎమ్మెల్సీగా మీరు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? 11 ఎకరాలు బీద ప్రజలకు ఇల్లు కడతామన్నప్పుడు వచ్చిన రియాక్షన్, బీద ప్రజలకు ఇల్లు కట్టాల్సిన మనము 100 ఎకరాలు కబ్జాకు అవుతుంటే ఆ ప్రభుత్వాలు ఈనాడు మాట్లాడే ఆ నాయకులు, అందుకే ఆ ప్రభుత్వాలు కాలగర్భంలో కలిసిపోయినవి. ఏ ప్రభుత్వం ఎవరికి వాళ్ళు సొంతంగా కబ్జా చేస్తే జోక్యం చేసుకుంటారు. ఆ పాలకులు అన్యాయం చేశారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తా. రవీందర్ గారు ఒక్క షార్ట్ బ్రేక్ తీసుకో. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మనం ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇల్లు కట్టే విషయం గురించి చర్చ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు మాట్లాడింది విన్నాం. కాసం వెంకటేశ్వర్లు గారు, రవీందర్ గారు ప్రశ్న అడుగుతున్నారు. గతంలో 100,000 ఎకరాల భూములు అన్యాక్రాంతం అయిపోతే మాట్లాడని రాజకీయ పార్టీలు ఇవాళ కేసీఆర్ ఒక 10-11 ఎకరాల్లో పేదలకు ఇళ్ళు నిర్మిస్తానంటే ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నాయి? ఇదంతా రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. మీరేమంటారు? ఒక విషయం రవీందర్ గారు తెలుసుకొని కొంత మాట్లాడితే అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకోసం అంటే అనేక సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమాల కారణంగానే ఇవాళ యూనివర్సిటీ ఇంకా కూడా ఈ స్థలమైన ఈ 1300 ఎకరాలు 1200 ఎకరాలైనా మిగిలి ఉందనేది. ఆయన విద్యార్థి ఉద్యమాల్ని తప్పుపట్టడం లేదు, రాజకీయ పార్టీలను తప్పుపడుతున్నారు. రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నారు, ఆయన విద్యార్థుల్ని ప్రశ్నించడం లేదు. అమర్ గారు నేను అదే చెప్పబోతున్నా. అనేక సంవత్సరాలుగా ఈ రాజకీయ పార్టీల కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రము, ఈ యూనివర్సిటీ బాగుపడతలేదని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం చేసిరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ విషయాన్ని విస్మరిస్తే ఎట్లా? వీళ్ళు ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఒక స్పష్టంగా ఆలోచన చేయాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యారంగం బాగుందనేటువంటి ఒక ఆలోచన వస్తూ ఉంది. దానికి రవీందర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యారంగం బాగుందనే ఒక అభిప్రాయం కలుగుతున్నది ఇప్పుడు. చెప్పండి వెంకటేశ్వర. కలుగుతా ఉంది. రెండో విషయం ఏమంటే, ఇంకోటి చెప్తాను వినండి. యూనివర్సిటీలు శాశ్వతం కానీ రాజకీయ పార్టీలు శాశ్వతం కాదండి. ఓకే, ఈ విషయాన్ని కూడా రవీందర్ గారు గమనించాలి, టిఆర్ఎస్ ప్రభుత్వం గమనించాలి. రైట్ వెంకటేశ్వర గారు, యువర్ పాయింట్ ఇస్ టేకెన్ సర్.
పేదవాళ్ళకి ఇల్లు కట్టించడానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడతలేరు ఈ రోజు. అనేక సంవత్సరాలుగా Right. ఉస్మాన్ యూనివర్సిటీ వెంకటేశ్వర్ గారు, your point is taken, sir. విద్యార్థి పరిషత్ ఉద్యమాలకు వేదిక అయింది. Your point is taken, sir. Your point is taken. అమర్ గారు ఒక మాట, ఇప్పుడు పేదలకు ఇల్లు కట్టడం అనేది వరంగల్లో, అంతకుముందు మహబూబ్నగర్లో చాలా చోట్ల వచ్చింది. ఉన్న చోట నుంచి తీసిపోయి మీకు ఎక్కడో కడతాం, ఆ కట్టడం కూడా ఎవరు కడతారు, దానికి సంబంధించిన వ్యూహాలు ఎలా ఉంటాయి, విధానపరమైన ప్రశ్నలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పేదలకు ఇల్లు కట్టడం అనేది వినడానికి సెంటిమెంటల్గా చాలా అందంగా కనిపిస్తుంది. ఇక రెండవది, వారు పదే పదే అంటున్నారు కబ్జా, భూ బకాసులు వీళ్ళ మీద చాలా ఉద్యమాలు నడిచాయి, నడవలే, భూ పోరాటాలు కూడా నడిచాయి, నడవలేదని కాదు. అంటే వాళ్ళందరూ కబ్జా చేశారు కాబట్టి మిగిలింది కొసర ఏదైనా ఉంటే అదంతా మేము తీసుకుంటాము అనే విధానం కనుక పాలకులు తీసుకుంటే, హైదరాబాద్, మీరు హైదరాబాద్ ఒక మాట చెప్తా, హైదరాబాద్ ఎంత క్రిక్కిరిస్తుంది అంటే ముఖ్యమంత్రి గారి మాటలు ఈ మధ్యకాలంలో చూస్తే ఎక్కడెక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడంతా కూడా ఆయన ఒక పెద్ద భారీ నిర్మాణం ప్రతిపాదిస్తున్నారు. రవి గారు ఒక్క మాట మీరు చెప్పాలి ఏమిటి, వారు ఒక మాట చెప్తున్నారు ముఖ్యమంత్రి ఏమిటంటే మళ్ళీ 2 తరాల వరకు అవసరం రాకుండా నేను ఇల్లు కడతా అంటున్నారు. దానికి ఎందుకు అభ్యంతరం అనేది? ఇవాళ రాష్ట్రం ఒక మాట నేను ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి గారికి పీఠాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఈ ముఖ్యమంత్రి గారి మాటలు చూస్తుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన నడుస్తలేదు, కల్వకుండా రియల్ ఎస్టేట్ పాలన నడిపిస్తూ ఉన్నాడు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ ఖాళీ స్థలాలు కూడా ముఖ్యమంత్రి కండేస్తూ ఉన్నాడు. ఇలా యూనివర్సిటీ గతంలో చూస్తే ఏ పాలకులు జోక్యం చేసుకున్నారు? కాంగ్రెస్ జోక్యం చేసుకున్నదా? టీడీపీ జోక్యం చేసుకుందా? ఎవరు జోక్యం చేసుకున్నారు యూనివర్సిటీ విషయంలో? కానీ ఈ ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి యూనివర్సిటీ ఉండి జోక్యం చేసుకుంటా ఉన్నాడు. మీరు కబ్జా అని చెప్తున్నారు రవీందర్ గారు, ఇలా కబ్జాలను కాపాడండి. ఈ రోజు మేము ముందుంటాం. ఈ రోజు యూనివర్సిటీ విద్యార్థులు ఈ రోజు కబ్జాలను మొత్తం చర్యలు తీసుకోండి. ఈ రోజు ఒక మధుసూదన్ చివరిగా ముఖ్యమంత్రి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు యూనివర్సిటీ భూములు భావి విద్యార్థులు కావాలి, ఎన్నో అంతర్జాతీయ పరిశోధనలు కావాలి. ఖాళీగా ఉందంటున్నారు, ఒక చిన్న కిటుకు. ముఖ్యమంత్రి గారు మీరు ఫామ్ హౌస్ వ్యవసాయం చేస్తున్నారు, మా యూనివర్సిటీలో భూమి ఖాళీగా ఉంది, 1300 ఎకరాలు మిగిలింది. ఒక 100 ఎకరాలు మాకు యూనివర్సిటీకి మీరు డబ్బులు ఇవ్వట్లేదు, చాలని జీతాలు నెట్టుకు రావాల్సి వస్తుంది, మాకు హాస్టల్ వస్తలేవు. మీరు 100 ఎకరాలు ఎకరానికి ₹1 కోటి సంపాదిస్తున్నారు కదా. సొరకాయలు పండిస్తే 15 లక్షలు, బీరకాయలు పండిస్తే 20 లక్షలు, మొత్తం మీరు ముఖ్యమంత్రి కాకముందు ₹1 కోటి ఆదాయం చూపించారు. ఒక 100 ఎకరాల్లో గినక మీరు ఆ సాగు విధానం మాకు విద్యార్థులకు నేర్పితే ఆ భూముల్లో మా యూనివర్సిటీ జీతాలు కానివ్వండి, అవసరాలు కానీ మీ మీద ఆధారపడం. మేము కూడా ఆ వ్యవసాయం నేర్చుకొని, మీరు ఎట్లా ఉద్యోగ అవకాశాలు మాకు కల్పించట్లేదు కాబట్టి మాకు ఎకరమో అరెకరమో భూములు ఉన్నాయి మా ఇళ్ళ దగ్గర, మేము కూడా ఆ వ్యవసాయం నేర్చుకొని మేము కూడా లక్షాధికారులు అవుతాం, కోటీశ్వరులు అవుతాం. ఎందుకు ఉద్యోగాల గురించి మాట్లాడాలి? ఇప్పుడు ఖాళీ స్థలాలు అనేవి ప్రతి చోట ఇలాంటి నిర్మాణాలు ముందు వెనక ఇది చర్చ అయిపోయింది కదా. బంగారు తెలంగాణ అన్నది, భవనాల తెలంగాణ అన్నది ఒక ముఖ్యమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మనకు కావాల్సింది బంగారు తెలంగాణ అనుకున్నాం, అది బతుకులు బాగుపడాలి తప్ప ఈ భవనాల మీద కేంద్రీకరణ చర్చ ఎంతసేపు రవి గారు ఒక్క నిమిషం ఇంటరప్ట్ చేస్తాం మళ్ళీ. అదే ఒక్క నిమిషం. తెలంగాణలో వారు బంగారు తెలంగాణ అన్న, ఆంధ్రప్రదేశ్లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అన్న, బంగారం స్వర్ణం రెండు కూడా జీవం లేనివండి. అనవసరంగా బంగారం స్వర్ణం అనే పేర్లు పెట్టడానికి కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ స్టేడియంలో మేము కళాభారతి కడతామన్నా, పక్కన డిబిఆర్ మిల్స్ భూమి 100 ఎకరాలు ఉంది, దాంట్లో కట్టండి అని అడిగితే దానికి ఏం సమాధానం ఉండదు. పైగా దీన్ని మళ్ళీ ఒక విధంగా ఆంధ్ర తెలంగాణ ఇది మంచిది కాదు. రవీందర్ గారికి అవకాశం మంచిది కాదు. చెప్పండి. ఇప్పుడు గతంలో కూడా దీంట్లో ఆర్టీసీ హాస్పిటల్ కట్టిండ్రు, అది లోపడిని కట్టిండ్రు, అప్పుడు కాంప్లెక్స్ కట్టిండ్రు. యాక్చువల్గా వద్దు అనుకున్నప్పుడు ఆనాడు కూడా వాటిని నిర్మాణం చేయకూడదు. ఆ లోపలికి నేను అనేది గతంలో జరిగిన పొరపాట్లు జరిగిపోయినాయి, వాటిని కరెక్ట్ చేసేది పోయి మీరు వాటిని ఫాలో ఎందుకు అవుతున్నారు? మీరు ఎందుకు వాటిని ఫాలో కాదలుచుకున్నారు? అమర్ గారు, నేను విద్యార్థుల వైపు మా యూనివర్సిటీని మీరు కట్టొద్దు అనేది నేను వాళ్ళని ఏకీభవిస్తాను. కాంప్లెక్స్ సంబంధం లేదు, కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఆ హుడా కాంప్లెక్స్ కంటే ఆర్టీసీకి ఇచ్చిన, హుడా కాంప్లెక్స్కి ఇచ్చిన ఆర్టీసీకి అది ఒక మంచి వైద్యం. దాన్ని సమయం అయిపోయింది మనకు. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మనకు సమయం అయిపోయింది. సార్ ఒక్క నిమిషం మనోహర్ గారు, మనకు సమయం అయిపోయింది. నేను ఒక విషయం స్పష్టంగా మిమ్మల్ని అడగదలుచుకుంది ఏమిటంటే, విశ్వవిద్యాలయాల్ని మరింత ఆర్థికంగా పరిపుష్టం చేసి
అక్కడ విద్యకు సంబంధించిన అభివృద్ధి జరగాలి, పరిశోధనలకు సంబంధించి అత్యంత ప్రగతి సాధించాలి. మన ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రపంచ స్థాయిలోనే అత్యద్భుతమైన పేరు పొందిన వ్యవస్థ. అది దాన్ని మరింత పరిపుష్టం చేయాలనే ఆలోచన ఈ 11 మాసాల్లో ఎక్కడ చేసినట్టు కనపడకపోగా పైనుంచి అక్కడ విద్యార్థుల్ని కవ్వించే విధంగా అక్కడి స్థలాలు తీసుకుంటాం, పేదలకు ఇళ్ళు కట్టిస్తాం, ఇదేం రాజరికమా, రాజుల వ్యవస్థ, లేకపోతే అక్కడేమో రాజదర్బారా అని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడడాన్ని మీరు ఎట్లా సమర్థించుకుంటారు? మేము మాట్లాడినటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇది రాచరిక వ్యవస్థ లేదు, రాజ దర్బార్లు కావు అనే మాట అన్నారు. కానీ విద్యార్థులను మనం ఎవరం కూడా, ముఖ్యమంత్రి కానీ మనం కానీ ఎవరైనా భారత పౌరులు, వాళ్ళని ఎవరిని మనం ఎక్కడ తప్పుపట్టం, వాళ్ళు కష్టపడుతుండ్రు ఉద్యమంలో కానీ ఎక్కడైనా ప్రధాన పాత్ర పోషించిండ్రు, వాళ్ళని మనం అనలేము. కానీ వెనకాల ఉండి కొంతమంది ఆ రోజు మేము చేసే తప్పులన్నీ చేసినాం, మేము ఆక్రమించడం కానీ ఇప్పుడు మీరు బీద ప్రజలకు కట్టి అది కూడా మిమ్మల్ని వెనకాల ఉండి ఎవరో నడిపిస్తున్నారు కాదు. అమర్ గారు మీరు ఆలోచన చేయండి. ఈరోజు ముఖ్యమంత్రిని కూడా యూనివర్సిటీ క్యాంపస్ లోపల విద్యార్థులకు ఆటంకం కలిగేటట్లు నిర్మాణం అయితే మేము కూడా ఎవరం కూడా దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకోరు. ఓ పక్కకుంది ఎట్లుంటుంది ఆలోచన అనే దానికి వీళ్ళు ఇన్ని తప్పులు చేసి వాళ్ళే తప్పబడుతుంటే మాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ముఖ్యమంత్రి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దయచేసి ఏ యూనివర్సిటీ భూముల విషయంలోకైనా, ఏ ఒక్క ప్రభుత్వ స్థలాల విషయంలోకైనా జోలికి వస్తా మాత్రం సహించే ప్రసక్తి. ఇంకొకటి వెనక్కి పోనని చెప్తాడు మాట తీసుకున్న నిర్ణయం. దళిత ముఖ్యమంత్రి ఇస్తానండి, వీళ్ళు ఎందుకు వెనక్కపోయాను? 1,00,000 ఉద్యోగాలు, అధికారం రాగానే 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తున్నావు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాను, ఎందుకు వెనక్కపోయాను? అట్లా వెనక్కి తీసుకోకపోతే నీకు తప్పదిగా, నీకు తగిన గురి కావాల్సి. ఇక్కడ మనం చేయాల్సింది కూడా దీన్ని విద్యార్థి సంఘ నాయకులతో కానీ ప్రతిపక్షాలతో కానీ మాట్లాడి కూర్చొని ఇవంతా రవీందర్ గారు వెరీ మచ్ సార్, యూనివర్సిటీలోనే చేయాలి. థ్యాంక్ యూ రవీందర్ గారు. సారీ సమయం అయిపోయింది మనకు. చివరగా వెంకటేశ్వర గారు రవీందర్ సమయం అయిపోయింది మనకు. ప్రకటన డెఫినెట్ రవీందర్ మన సమయం అయిపోయింది. ప్లీజ్ మసోన్ రెడ్డి యువర్ టైమ్ ఈజ్ ఓవర్ ప్లీజ్. చివరగా నేను వెంకటేశ్వర్ గారు ఒకే ఒక్క మాట ఏమని చెప్పండి కామెంట్ మీది. నేను స్పష్టంగా చెప్తున్నా సార్, ముఖ్యమంత్రి గారు వెంటనే యూనివర్సిటీ పైన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటి వరకు 8 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ లేరు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ లేవు, విద్యారంగం అంతా భ్రష్టు పెట్టే పరిస్థితి ఉంది. దీనిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ రవి గారు. విద్యారంగ అభివృద్ధి చర్యలు తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ రవీందర్ గారు, మానవతరాయ్ గారికి, అట్లాగే మసోన్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం, పోరాటం చేసి సాధించుకున్నాం, సంవత్సరాల తరబడి విద్యార్థులు కూడా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్ని పరిపుష్టం చేసి అక్కడ విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలి తప్ప ఇట్లాంటి తగాదాలకు కారణం కాకూడదు. ముఖ్యమంత్రి కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా భేషజాలకు పోకుండా, పట్టుదలకు పోకుండా ఈ విషయంలో దిగి వచ్చి మాట్లాడతారని ఆశిద్దాం. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.